పనీ పాటా లేని వాణ్ణే నువ్వు భరిస్తున్నావు. 50,000 జీతాన్ని కూడా వద్దనుకుని వాడి కాళ్లమీద వాడు నిలబడతానన్న వాణ్ణి భరించడం కష్టమా? రవి, నువ్వు చెప్పరా. బాలు నన్ను నలభీమా అన్నప్పుడు బావుండేది. నా పెళ్లైనప్పటినుంచి లేచిపోయినోడా అంటున్నాడు. అదే కొంచెం బాధగా ఉంటుంది. ఇక వాళ్ల విషయానికొస్తే నాకు ఊహ తెలిసినప్పటినుంచి చూసిన బాలు అన్నే వేరు, వదినొచ్చాక బాలు అన్నే వేరు. చాలా మారిపోయాడు. దానికి కారణం మా వదినే. కూరలో కారం ఎక్కువైపోతే నిమ్మకాయ పిండుతాం, పులుసులో పులుపెక్కువైపోతే ఏదో ఒకటి చేసి ఆ గొడవని మర్చిపోవాలి. కాపురం అనేది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటిది. అన్నీ ఉంటేనే అందం. రేయ్, నీ షెఫ్ భాషలో బానే చెప్పరా. మా మధ్య ఒకే ఒకసారి గొడవలొచ్చాయి. ఆ గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ కలిసిపోవడానికి వీళ్ళిద్దరే కారణం. వీళ్ళని చూసి నేర్చుకున్నాను హస్బెండ్తో ఎలా ఉండాలో. మా అమ్మ ఎప్పుడూ చెప్పలేదు, కానీ మీనా చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ టు యు మీనా. ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి. ఇలా మాట్లాడాలంటే సంస్కారం కూడా ఉండాలి. చదువు ఒకటే సరిపోదు, అన్ని డిగ్రీలున్నాయి. ఎందుకు? గుడి ముందు అడుక్కోడానికా, పార్కులో పల్లెలు కొనుక్కుని తినడానికా? కాముక్షి, నువ్విక్కడే ఉన్నావా వదినా? నీ గొంతు వినపడకపోయేసరికి వెళ్ళి పడుకున్నావేమో అనుకున్నాను. నానా, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. మాట్లాడరా. నేను బాలు గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. పెళ్లి బలవంతంగా చేసుకున్న కాపురాన్ని నిలబెట్టుకున్నాడు. వాడి కాపురం నిలబడిందంటే ఎంతో ఓపికతో సర్దుకుపోయే మీనా దొరికింది కాబట్టే అది సాధ్యమైంది. వీళ్ల పెళ్లి నేనో ఇంకెవరో చేసింది కాదు. ఇది ఆ దేవుడు చేసిన పెళ్లి. దుడుకుగా ఉన్నవాడికి సహనం ఉన్న భార్యనిచ్చాడు. భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉండడానికి ఏ డిగ్రీలో అవసరం లేదు, ఏ తెలివితేటలో అవసరం లేదు. ఒకరిమీద ఒకరికి నమ్మకం, ప్రేమ ఉంటే చాలు. అది వీళ్ళిద్దరికీ ఉంది. ఇలాగే ఎన్నో పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా దీవిస్తున్నాను.